హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా సపోజ్ క్రిస్మస్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మాకైతే క్రిస్మస్ పండగ సంబరాలన్నమాట. చూడండి, ఇక్కడ మంచిగా మేము క్రిస్మస్ ట్రీ పెట్టాలి ఇంట్లోననేసి ప్రతి ఇయర్ పెడతాం ఫ్రెండ్స్. సో కాబట్టి మంచిగా క్రిస్మస్ ట్రీ పెట్టేసి అరేంజ్ చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ తీసుకోవడానికైతే షాప్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, షాప్లోనైతే అబ్బా అస్సలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. అస్సలు క్రిస్మస్ ఫెస్టివల్ కోసం కావాల్సిన ప్రతిదీ చూడండి. ట్రీస్ కానీ ఆ మంచిగా చెట్టులో అలంకరించుకోవడానికి అన్ని గిఫ్ట్స్ కానీ, శాంటా క్లాస్ కానీ అనేసి మంచిగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్స్ కానీ ఇలా అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి, ఇక్కడ ఈ షాప్లో ఉండేటివన్నీ అడిగాను. చూపించండి అమ్మా అన్నారు. సో అనేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి మంచిగా ఎలా ఉందో షాప్. చూస్తుంటేనే చూడండి ఫ్రెండ్స్, ఎంత కలగా ఉందో కదా. ఇంకా మనం మంచిగా క్రిస్మస్ ట్రీ ఇక్కడ చూడండి. మా ఆయన అయితే ఇంకా అన్నీ బిల్లు కట్టేస్తున్నాడు అనమాట. నేను అన్నీ సెలెక్ట్ చేయడము, ఇంకా ఆయనకి ఇవ్వడము, ఇంకా ఆయన బిల్లు కట్టడం అనమాట. సో ఆయన కూడా సెలెక్షన్ బాగా చేస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇంక ఇద్దరు కలిసి ఇంకా ఏ కావాలో అవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇంకా అక్కడైతే ఇంకా అన్ని బిల్లు చేసేసి మంచి కవర్లోనైతే వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా అన్న చూడండి, ఇక్కడ మంచిగా మా పాప అయితే ఇది కూడా ఒకటి తీసేసుకుందామని అయితే చెప్పింది సపరేట్గా. సరే అని అయితే తీసుకున్నాము. ఇక్కడ అన్నీ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. షాప్ ఎలా ఉందో కదా, చాలా పెద్దగా చాలా బాగుందనమాట. సో క్రిస్మస్ పండుగ అయితే మొదలైపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఫెస్టివల్ సంబరాలు అయితే మొదలైపోయినాయి. మంచిగా చర్చిల్లో మంచిగా అంతా డెకరేషన్లు కూడా అయిపోయినాయి చర్చిల్లో కూడా. సో ఇక్కడ ఇంక ఇంట్లో కూడా మంచిగా ట్రీ అయితే ఇంకా మొదలు పెట్టేద్దామనేసి అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా చూడండి, ఇంకా అంతా చేసేసుకొని మంచిగా సపోజ్ క్రిస్మస్ వరకు ఇంక ఇక్కడే ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా పండగకైతే అమ్మ వాళ్ళు పిలిచారు కాబట్టి మేము ఆదోనికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా సో అక్కడ ఉంటుందన్నమాట పండగ. అక్కడ పోయిన తర్వాత కూడా నేను ఫ్యామిలీతో ఎలా గడిపాను, మా ఫ్యామిలీ వాళ్ళతో పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అని అయితే ప్రతి వీడియో అయితే మీకు నేను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ చందునైతే ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మొట్టమొదటిగా వచ్చి చేరుతుంది. అలా అయితే నా వీడియోస్ని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా పాప అయితే అవి కూడా చూపిస్తుంది అనమాట. మమ్మీ నేను ఇంకా కొన్ని చూపిస్తాను అనేసి. ఇంకా మా బాబు ఉన్నాడు చూడండి. మా బాబు కూడా ఇవి తీసుకుందామా మమ్మీ, అవి తీసుకుందామా మమ్మీ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకేం లేదు, అన్నీ అయిపోయినాయి తీసుకునేటివి. ఇంకా డాడీ బిల్లు వేపిస్తున్నాడు. ఊకే ఉండండి అంటే ఇంకా పిల్లలు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడ ఊకే ఉంటారు చెప్పండి. వాళ్ళ అల్లరి వాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, ట్రీస్ ఎలా ఉన్నాయి, స్టార్స్ ఎలా ఉన్నాయి. షాప్లో చాలా ప్రతి షాపుల్లో కలగా ఉంది ఫ్రెండ్స్. అస్సలు ఈ క్రిస్మస్కి అయితే అన్ని స్టార్స్ పెట్టేసి ఇలా డెకరేషన్ చేసేసి ట్రీస్ పెట్టేసి అనమాట. అస్సలు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా సో ఇంకా మన ఇంట్లో కూడా మంచిగా ట్రీ పెట్టేసుకుంటే ఇంకా ఇలా కళ వస్తుంది మన ఇంటికి కూడా అనేసి అయితే ఇంకా హ్యాపీగా అయితే ఇంకా అంత ట్రీ అన్నీ తీసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, షాప్ అంతా ఓవరాల్గా చూపిస్తున్నాను అనమాట. అటుపక్క షాప్ ఉంది, ఇటుపక్క షాప్ ఉంది. ఇంక ఇక్కడైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా మా పాప ఇంకా ఒక్కటే పట్టిందనమాట. ఇంకా ముందుగానే ఇంకా ముందు పెట్టేద్దామని అయితే మేము తీసుకుందాంలేమ్మా, ఇంకా టైం ఉంది, పెడదామన్నా కూడా మా పాప వినట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ తీసుకోవాలి, హాలిడేస్ ఉంది కదా అనేసి. సో ఇక్కడ చూడండి, ఇది కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి మంచిగా స్టాచ్యూ లాగా ఉందనమాట. చూడండి, ఇది చాలా బాగుంది, మేరీ క్రిస్మస్ అనేసి. ఇది గోడకైతే మంచిగా ట్రీ పెట్టేసి ట్రీ పక్కన కొంచెం గోడకి అతికించేద్దామని అయితే ఉన్నాం. ఇంక ఇక్కడ నైట్ అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత భోంచేస్తాం ఫ్రెండ్స్. మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని తినేసాము. ఇంక తర్వాత డెకరేషన్ మొదలైతే పెట్టామన్నమాట. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేద్దామనేసి. మా ఆయన నుండి ఇంకా నన్ను ఏం వీడియోలో కనిపించకుండా కావాలంటే షూట్ చేసుకోగానే నన్ను ఏం తీయొద్దు అని చెప్పాడు. సరేలేండి అనేసి ఇంకా ఆయన అక్కడ ట్రీ ఏదో చేస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ పిల్లల్ని అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే చెప్తున్నారన్నమాట. ఇవన్నీ వచ్చేసేది ట్రీస్కి అయితే మంచిగా మధ్యలో చుడతాం ఫ్రెండ్స్. ఇంకా ట్రీలోనైతే చుడితే ఇవన్నీ మంచిగా అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది అనమాట ట్రీ. ఇక్కడ మా పాప బాక్స్ ఓపెన్ చేస్తుంది చూడండి. ఈ పెట్టెలోనైతే అన్ని ట్రీలోన మనకి శాంటా క్లాస్ మంచిగా గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అలాంటివి గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రీలోనైతే ఇవన్నీ గిఫ్ట్స్ అయితే తగిలిస్తామన్నమాట. ఇది కూడా ట్రీకి చుట్టాలి. సో ఇంకా దాంట్లో ఉండే చిన్న చిన్న బాల్స్ అవి ఇవి అన్నీ చాలా రకాల గిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో అవన్నిటినైతే గిఫ్ట్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చెట్టులోనైతే అరేంజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడ అన్నీ అందులో వచ్చాయన్నమాట. సో ఇవన్నీ మా బాబు మా పాప అయితే ఒక్కొక్కటిగా తీసైతే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అందరు ఈ వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికైతే అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. కాబట్టి చాలా హ్యాపీగా అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోన. సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే బాల్స్ చూడండి, అవి ఏవో క్రికెట్ బాల్ లాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఇంకేం అనలేదనమాట. సో దీంట్లో ఒకటి చిన్నది శాంటా క్లాస్ కూడా ఇచ్చారనమాట. సో ఇది అక్కడ ఇంకోటి తీసుకున్నాం కదా ఎర్రది,
అది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మా పిల్లలైతే ఇది ఫ్రెండ్స్, ఇది కూడా మేరీ క్రిస్మస్ అని అయితే ఉందన్నమాట. చూడండి ఇలా అనమాట ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మా ఇంట్లో వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా మంచిగా చేసేసుకొని క్రిస్మస్ ముందు నుంచే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకొని తర్వాత ఊరికైతే వెళ్ళిపోదాం, పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చిన తర్వాత అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మంచిగా ఇది కూడా అనమాట, ఇది కూడా తీసి మంచిగా క్రిస్మస్ ట్రీలోనైతే అరేంజ్ చేయాలి ఫ్రెండ్స్. శాంటా క్లాస్ అనమాట. చూడండి మా పాప అయితే తీసి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. చూడండి అవన్నీ బాల్స్ ఫ్రెండ్స్. అక్కడ మా బాబు అయితే తీస్తున్నాడు చూడండి. అవన్నీ అయితే బాల్స్ అనమాట. ఆ బాల్స్ కూడా మంచిగా గిఫ్ట్స్ లాగైతే ఉంటాయి. వాటిని కూడా మనము ట్రీ మధ్యలో అక్కడక్కడ బాల్స్ అయితే అలా తగిలించాలి ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే ఇంకా మా ఆయన చేస్తూనే ఉన్నాడనమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శాంటా క్లాస్ గిఫ్ట్స్ తెచ్చి ఇస్తాడు పిల్లలందరికీ, చాలా హ్యాపీగానైతే మా పాప చెప్తుందనమాట. ఇవన్నీ ఇంక ఇప్పుడు అప్పటికే నైట్ 9:30 అలా అయింది ఫ్రెండ్స్. ఇంకా అయినా కూడా 9:30 అయినా కూడా డెకరేషన్ అయితే అలాగే చేస్తున్నాను అనమాట. మంచిగా ట్రీస్ ఇంక ఇప్పుడు ఇవన్నీ శాఖలుగా అన్నీ అతుక్కొని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంక వాటన్నిటినైతే అందరూ తలో చేసి అయితే మంచిగా వాటిని వెడల్పుగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి అక్కడ మా ఆయన కూడా చేస్తున్నాడు, మా బాబు మా పాప అందరైతే క్రిస్మస్ ట్రీని మంచిగా వాటన్నిటిని వెడల్పుగా అయితే అంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ బాగా అనాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఉంటాయి అన్నమాట. ఇవి బ్రాంచెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మంచిగా చిన్న కొమ్మల్లాగా. సో వాటిని అయితే అన్నీ అలా వెడల్పుగా అనేసి వాటికైతే అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని తగిలించి అన్నీ అయితే అరేంజ్ చేయాలి. సో ఈ వీడియోలో వచ్చేసి మేము క్రిస్మస్ ట్రీని ఎలా అరేంజ్ చేసాం, మా ఇంట్లో సపోజ్ క్రిస్మస్ ఎలా స్టార్ట్ చేసాం అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ చందుని మర్చిపోకండి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో కదా ట్రీ, చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంకా అన్నీ తగిలేస్తామా అనేసి అయితే అక్కడ మా బాబు అయితే చేసేది తక్కువ కానీ చెప్పేది ఎక్కువ ఫ్రెండ్స్. ఇంకా అయిపోలేదా మమ్మీ, డాడీ ఇంకా అయిపోలేదా అంటున్నాడు. మా ఆయన అయితే ఏంట్రా నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, వచ్చి నువ్వు కూడా ఇక్కడ తయారు చేయంటుంటే చేసినాను కదా డాడీ అన్నాడు అనమాట. అక్కడ బిగ్ బాస్ పెట్టారు టీవీలోని మా ఆయన. సో ఇంకా మా బాబు కూడా ఇంకా బిగ్ బాస్లో నువ్వు అలా ముందు నిలబడి చూస్తూ అలా చేస్తున్నాడు అనమాట. చూడండి ఇక్కడ మా పాప ఇంకా గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కటిగా ఇస్తున్నాను నేను. వాటిని అయితే ఒక్కొక్క కొమ్మకి తగిలించాలి ఫ్రెండ్స్. అవన్నీ ఆ లైట్స్ వైర్లు కూడా తగిలించాలి, చుట్టాలి మంచిగా. సో ఇలా అయితే మంచిగా సపోజ్ క్రిస్మస్ సంబరాలు అయితే మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కనుక క్రిస్మస్ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ అయిపోయింటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎలా అరేంజ్ చేశారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలోనైతే. మీ ఇంట్లో కూడా ఇంకా స్టార్ట్ చేసేసారా, క్రిస్మస్ ట్రీ అయితే అరేంజ్ చేసుకున్నారా, బట్టలు కొనేసారా షాపింగు క్రిస్మస్కి అనేసి అయితే నాకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఇలా మా ఆయన కూడా ఇంకా అవన్నిటిని అయితే మంచిగా చుడుతున్నాడు అనమాట. చూడండి ఇలా చెట్టు మధ్యలోనమాట వైట్ది. తర్వాత ఇంకొకటి కూడా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి 3 కలర్స్ ఏమో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా వైట్ది, కొంచెం గోల్డెన్ కలర్, బ్లూ కలర్ అలా వచ్చినవి అలా తీసుకున్నాం అనమాట. సో అన్నీ అయితే చుట్టేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ అయితే తగిలేయాలి ఫ్రెండ్స్. రౌండ్గా చెట్టు చుట్టూతా మంచిగా అయితే తగిలేసి ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. ఇంతవరకు గ్రీన్ చెట్టులాగా ఉండే చెట్టుకి చూడండి ఇంకా స్టార్టింగ్ తగిలేస్తుండగానే ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇంకా అందులో లైట్స్ ఫోక్సింగ్ లైటు అన్నీ పెట్టిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంకా మా బాబు కూడా ఇక్కడ అందరూ పాలు పంచుకోవాలి ఫ్రెండ్స్, కుటుంబం మొత్తం క్రిస్మస్ సంబరాల్లోనే అనేసి అయితే పిల్లలతో కూడా చేపిస్తున్నాం అనమాట. ఎప్పుడు పిల్లలు కూడా చేస్తారు, ఇంక ఈసారి కూడా రండి తగిలేయండి అన్ని గిఫ్ట్స్ అంటే ఇంక అంతా మంచిగా అయితే పిల్లలు కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మంచిగా క్రిస్మస్ ట్రీకి అయితే. చూడండి ఇక్కడ నేను కూడా మంచిగా కొన్ని వాటికి ఇంతకుముందు పోయిన సంవత్సరం కొన్ని గిఫ్ట్లు కూడా ఉండండి ఫ్రెండ్స్, వాటికి దారాలన్నీ పోయిండే. సో ఆ గిఫ్ట్స్ కూడా తగలేద్దాం చెట్టు నుండి ఇంకా ఎక్కువ కనిపిస్తాయి బాగా అనేసి అయితే అవి దారాలన్నీ తెగిపోయింటే మంచిగా దారం అయితే కట్టి మా పిల్లలకైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు మంచిగా అయితే తగిలేస్తున్నారనమాట. ఇంకా ఎలాగో క్లీనింగ్ అంతా అయిపోయింది కాబట్టి కిచెన్ క్లీనింగ్, హౌస్ మొత్తం క్రిస్మస్ కోసం అని డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత ట్రీ అయితే పెట్టుకుందాం అని అయితే ప్లాన్ ఉన్నాం కాబట్టి సో అంతా హౌస్ క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ట్రీ అయితే మంచిగా పెట్టేసాం ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే. సో ఇంకా మా ఇంట్లోనైతే
సపోజ్ క్రిస్టమస్ సంబరాలు అయితే సెలబ్రేషన్ మొదలైపోయినాయి అనమాట. సో ఇంక ఇప్పటి నుంచి ఇంకా జనవరి 1 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రీని అయితే జనవరి 1 వరకు పెట్టుకుంటాం అనమాట మేము. సో జనవరి 1 ఎందుకంటే అప్పుడు కూడా మేము చర్చికి వెళ్ళి అదంతా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్టునంతా మంచిగా తీసేసి భద్రపరుస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇంకా ఓవరాల్గా అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. లైట్ వేసేసరికి ఎలా ఉంది, చీకట్లో అన్ని లైట్లు ఆఫ్ చేసిన తర్వాత ఇలా చూపించాలి ఫ్రెండ్స్. సూపర్ ఉంటుందన్నమాట. సో మా ఆయన కొద్దిసేపు లైట్లు ఆఫ్ చేశాడు చూడండి. సూపర్ కదా ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అందరికీ ప్రేక్షకులకి. చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నేనైతే చిన్నగా మంచిగా వీడియో అయితే తీసేసాను. ఇంకా చెట్టు ముందు మంచిగా ఇంట్లోన వాకిట్లో కూడా ఇంకా నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ముగ్గులు వేయడం అన్నా రంగులు చేయడం అన్నా అనేసి. సో ఎప్పటి నుంచి మొదలు పెడదాం అయితే అనుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా దేవుని అయితే మంచిగా క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకున్నాను కాబట్టి వచ్చేటప్పుడు నాకు ఈ ముగ్గులు అవన్నీ కావాలండి అని మా ఆయన అడిగితే సరే తీసుకోవాలంటే ఇంక అప్పుడు అక్కడ బండి ఆపించి మంచిగా నాకు కావాల్సిన ముగ్గు పిండి కానీ రంగులు కానీ అన్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ట్రీ ముందు కూడా ప్రతిరోజు జనవరి 1 వరకు ఆ ట్రీ ముందు వేసేద్దాం. ఇంకా ప్రతిరోజు మామూలు వాకిట్లో ఫ్రెండ్స్. ఇంకా మాది అపార్ట్మెంట్ అయినా చిన్న ప్లేస్ ఉంది కాబట్టి ఇంటి ముందు ఆ ప్లేస్లోనైనా చిన్న ముగ్గు కానీ వేద్దామని నేనైతే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా కాబట్టి ఇవన్నీ రంగులు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా. సో ఇవన్నిటినైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 2 ముగ్గు ప్యాకెట్లు, ఒకటి మంచిగా కలర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకా ట్రీ అయితే టేబుల్ పైన అరేంజ్ చేసేసాం కాబట్టి ఆ టేబుల్ ముందు అయితే చిన్నగా ముగ్గు వేసేసి కలర్స్ అయితే నింపుకుందాం అనేసి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మంచిగా చిన్న ముగ్గే ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నదే వేద్దాం అనేసి అయితే ఉన్నాను. ఇది అందరికి తెలిసిన ముగ్గే అనమాట. కానీ ఎంత చిన్న ముగ్గైనా తెలిసిన ముగ్గైనా వేసి వాటికి కనుక రంగులు వేసామంటే ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అలా అనేసి నేనైతే మంచిగా ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మంచిగా 3 చుక్కలు 3 వరుసలు. ఇది ఫస్ట్ నేను స్కూల్ డేస్లో చదివేటప్పుడు ఫ్రెండ్స్ నేను నేర్చుకున్న మొట్టమొదటి ముగ్గు ఇదే అనమాట. 3 చుక్కలు 3 వరుసలు. సో ఇది ఇలా అనమాట. ఇది విస్తరాకు అనేసేలాగా అంటామన్నమాట. సో విస్తరాకు అనేసి అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సేమ్ విస్తరాకు అల్లేటప్పుడు కూడా ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని విస్తరాకు ముగ్గు అనేసి అయితే అనేవాళ్ళం ఫ్రెండ్స్ స్కూల్ డేస్లోనైతే. సో అలా అనమాట. సో కాబట్టి చూడండి ఎంత బాగుందో కదా. విస్తరాకు ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇక్కడ ముగ్గు వేసేసి మంచిగా రంగులు అయితే కొట్టేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అస్సలు లుక్ చాలా బాగా కనిపించింది. మా పాప తీస్తూ ఉందన్నమాట వీడియో. ఇక్కడ చూడండి ఇంక ముగ్గు కూడా అయిపోయింది ఇంక వేయడము. ఇంక ఇలా ప్రతిరోజు ఫ్రెండ్స్ నేనైతే మంచిగా క్రిస్మస్ ట్రీ ముందైతే ముగ్గులు వేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ మంచిగా. సో ప్రతిరోజు నా వీడియోలో కూడా చిన్న ముగ్గు క్లిప్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు సబ్స్క్రైబర్లే పెరగట్లేదు ఫ్రెండ్స్. అందరూ 1 మంత్లో నాకు 1000 సబ్స్క్రైబర్లు, 2 మంత్లో నాకు చెప్తారు కానీ నాకు 63 ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. చందు వ్లాగ్స్ -123 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ముగ్గు చూడండి అయిపోయి వచ్చింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంత కలగా కనిపిస్తుందో అప్పుడే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.